బీహార్లోని కాంగ్రెస్ ఆర్జేడీ మహాకూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలోనే ఈ విషయం తేలిపోయింది. అటు జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తాను ఎన్నికల్లో పోటీ చేయరాదన్న నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో వ్యక్తిగతంగా పోటీకి దూరమయ్యారు. పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేస్తానని, తాను మాత్రం పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. రాఘేపూర్లో తేజస్వి యాదవ్ పై పోటీకి మరో అభ్యర్థిని ప్రకటించామని చెప్పుకొచ్చారు. పార్టీ ప్రయోజనాల కోసమే తాను పోటీకి దూరంగా ఉంటున్నానని, పోటీలో ఉంటే పార్టీ సంస్థాగత కార్యకలాపాల నుంచి తన దృష్టి మరలే అవకాశం ఉందన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనసురాజ్ పార్టీ దాదాపు 150 సీట్లలో విజయం సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. అప్పుడు తమ పార్టీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. బీహార్లో హంగొచ్చే ఛాన్సే లేదన్నారు ప్రశాంత్ కిషోర్. వచ్చే ఎన్నికల్లో జేడీయూకి కనీసం 25 సీట్లు కూడా వచ్చే ఛాన్స్ లేదన్నారు ప్రశాంత్ కిషోర్. నితీష్ కుమార్ మళ్లీ సీఎం అయ్యే ఛాన్సే లేదన్నారు. అలాగని ఇండి కూటమి పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదని చెప్పుకొచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. నెల రోజుల్లోనే 100 మంది అవినీతి రాజకీయ నేతలు, అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని, అందుకే పోటీ నుంచి వైదొలగారంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. ఎన్డీఏ కూటమి సీట్లు ప్రకటించేసినా ఇండీ కూటమిలో మాత్రం లుకలుకలు మొదలయ్యాయి. కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ ఇష్టపడటం లేదు. సీట్ల సిగపట్లు తేలకముందే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ నేతలకు బీఫామ్స్ ఇచ్చారు. ఇది సరైన విధానం కాదంటూ కుమారుడు తేజస్వి యాదవ్ అడ్డుకోవడంతో ఆ ప్రక్రియ ఆగింది. అప్పటికే టికెట్లు అందుకున్న నేతలు తిరిగి ఇవ్వాలని తేజస్వి కోరారు. ఇందుకు స్పందించింది కొందరే. మరికొందరు నామినేషన్లు దాఖలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 48 గంటల వరకు ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్లు, ఆడియో మెసేజ్లు పంపరాదని ఈసీ హెచ్చరించింది. అలాగే టీవీ, కేబుల్ నెట్వర్క్లు, రేడియోల్లో, సినిమా హాల్లో ఎన్నికలకు సంబంధించి రాజకీయ ప్రకటనలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ రోజు ఆయా ప్రాంతాల్లో ఆడియో, విజువల్ డిస్ప్లేలు నిషేధించింది. సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను పొందుపరచాలని ఆదేశించింది. రాజకీయ ప్రచార ప్రకటనలకు పార్టీలు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అభ్యర్థులు సోషల్ మీడియాతో సహా ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఏదైనా రాజకీయ ప్రకటనలు ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి ముందు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నుంచి ముందస్తు ధృవీకరణ పొందడం తప్పనిసరని తెలిపింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగుకు ఇప్పటికే నామినేషన్లు స్వీకరిస్తున్నారు. దీనికి చివరి తేదీ ఈ నెల 17. నవంబర్ 6వ తేదీన ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 121 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మిగిలిన స్థానాలకు రెండో ఫేజ్ పోలింగుకు 16 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.